హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అవర్స్ డైలీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఈరోజు రెసిపీ పాలకూరతో దిబ్బ రొట్టె. ఒక్కొక్కరికి 3-4 దోశలు వేసి పెట్టే బదులుగా ఈ ఒక్క దిబ్బ రొట్టె వేసి పెట్టండి. చక్కగా తింటారు, మీకు పని కూడా తగ్గుతుంది. ఇక లేట్ ఎందుకు, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో 1 గ్లాసు వరకు మినపప్పును వేసుకోండి. నేను ఇక్కడ టీ గ్లాసుని తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు వాటర్ని వేసుకొని ఒక 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల వాటర్ని వేసుకొని 5-6 గంటలు లేదా ఒక ఓవర్ నైట్ పాటు నాననివ్వాలి. 5-6 గంటల తర్వాత మినపప్పు చక్కగా నానిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే పిండి బాగా ఒదుగు వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1/2 గ్లాసు వరకు బియ్యం వేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. 1 గ్లాసు మినపప్పుకి 1/2 గ్లాసు బియ్యాన్ని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని మినపప్పు బ్యాటర్లో వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో 1 కట్ట పాలకూరని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్తో వడకట్టుకోండి. వడకట్టగా మిగిలిన పిప్పిని మీరు పప్పులోకి వాడుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలకూర టేస్ట్ బాగా తెలియాలి అని ఏమీ వేయలేదు. ఇక్కడ ఒక చిన్న మాట, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ని కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తగినంత సాల్ట్ను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పుతో బ్యాటర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోండి. ఈ రొట్టెని మరీ లావుగా వేసుకోకుండా ఒక 1/2 ఇంచు మందంగా వేసుకుంటే చాలు. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక అర నిమిషం తర్వాత ఒక పెద్ద అట్లకాడతో మరొక వైపుకు తిప్పుకోండి. మరొక వైపు కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇలా ఫోర్కుతో ఒకసారి గుచ్చి చూడండి. పిండి అంటుకోలేదు అంటే అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. దీనికి కాంబినేషన్గా కొబ్బరి పుట్నాల చట్నీని కానీ లేదా పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. ఏదీ లేకపోతే చిక్కటి పెరుగును మ్యాంగో పికిల్తో కలిపి కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, వెరీ టేస్టీ పాలకూరతో దిబ్బ రొట్టె రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.